జయహోమాత ఛానల్ ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు సూర్యబింబం పూర్వకాలంలో ఎందుకు అరగదీయబడిందో ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అయితే దానికంటే ముందు అసలు సూర్య భగవానుడు మన జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తాడో తెలియజేస్తాను. సూర్యోదయం నిద్రామయమైన సృష్టిని జాగృతపరుస్తుంది. మనిషి కర్తవ్య నిర్వహణకు అవసరమైన ఉత్సాహం నులువెచ్చని కిరణాల తాకిడితో ఒక్కసారిగా ఉత్తేజితమవుతుంది. లక్షలాది సంవత్సరాలుగా సూర్య భగవానుడి ఉదయాస్తమయాలే కాలాన్ని రోజులుగా నెలలుగా లెక్కించడానికి ప్రాతిపదికలయ్యాయి. జనాన్ని జగతిని ఆహ్లాదపరిచే రవిబింబం రాక సూర్యోదయాన్ని ఆస్వాదించే అలవాటున్న మనిషికి ప్రతిరోజు చేసుకునే తొలి వేడుక. శారీరక బాధల నుంచి విముక్తి కోరుకునేవారు సూర్యోపాసన చేయడం ద్వారా ఫలితాన్ని పొందుతారు. వైజ్ఞానికంగా కూడా ఈ విషయం రుజువైంది. పూర్వం మయూరభట్టు అనే కవి కుష్ఠవ్యాధి పీడితుడయ్యాడు. రోగ నివారణ కొరకు అనేక ప్రయత్నాలు చేసి చివరికి సూర్యోపాసన ద్వారా వ్యాధిని పోగొట్టుకున్నాడు. నాటి నుంచి సూర్య భగవానుణ్ణి పూజిస్తూ మయూరభట్టు సూర్య శతకాన్ని రచించాడు. ఈ శతకం సుప్రసిద్ధమైంది. సూర్యోపాసకులు అనేక సందర్భాలలో ఆయనను పూజించి తమ కష్టాల నుంచి గట్టెక్కినట్లు తెలుస్తుంది. సూర్యుడు నమస్కార ప్రియుడు కావడం చేత అతన్ని ఉపాసించడం కూడా భక్తులకు సులభంగా ఉంటుంది. రాజ్యవర్ధనుడు అనే రాజు నిత్య యవ్వనుడిగా ఉండడం కోసం అతని మంత్రులు అనుచరుడు సూర్యోపాసన చేశారు. భానుడు సంతుష్టుడై 10,000 సంవత్సరాల ఆయుష్ను రాజ్యవర్ధనుడికి అందించినట్లు మార్కండేయ పురాణం చెబుతుంది. ఎంతో గొప్పదైన సూర్యబింబం ఒకానొక సందర్భంలో ఎలా అరగదీయబడిందో ఇప్పుడు తెలుసుకుందాం. అతను అలా అరగదీయబడడం ద్వారా తన కాంతిని క్షీణింపజేసుకున్నాడు. అది ఏ సందర్భంలో జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. దేవతలకు స్వర్గలోకాన్ని, రావణాసురుడు ఉన్న లంకా నగరాన్ని, వివిధ దేవతలకు అనేక ఆయుధాలను నిర్మించి ఇచ్చిన విశ్వకర్మ సూర్య భగవానుని ప్రసన్నం చేసుకొని తన కుమార్తె అయిన సంజ్ఞను ఇచ్చి పెళ్లి చేశాడు. వారిద్దరికీ వైవస్వతుడు, యముడు, యమున అనే 3 సంతానం కలిగారు. అయితే కొంతకాలానికి సంజ్ఞ సూర్యుడి నుంచి వెలువడే వేడిని భరించలేక పుట్టినింటికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. అచ్చుగుద్దినట్లు తన పోలికలతోనే ఉన్న ఛాయ అనే మరొక స్త్రీని సృష్టించి తనకు బదులుగా సూర్యుడితో ఉండమని చెప్పింది. తాను పుట్టినింటికి వెళ్ళిపోతున్న విషయం ఎప్పటికీ సూర్యుడికి చెప్పొద్దు అన్నది. అప్పుడు ఛాయ ఇలా చెప్పింది: ఎప్పటి వరకైతే సూర్యుడు నా జుట్టు పట్టుకోడో మరియు నన్ను శపించడో అప్పటి వరకు ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుతాను. జుట్టు పట్టుకునే పరిస్థితి వచ్చినా శపించబోయిన అసలు విషయం చెప్పేస్తా అన్నది. తర్వాత సంజ్ఞ అక్కడి నుంచి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. కొంతకాలానికి ఛాయకు సూర్యుడి వలన సావరణి, శనీశ్వరుడు అనే కుమారుడు, తపతి అనే కుమార్తె జన్మించారు. పిల్లలు పుట్టిన తర్వాత సంజ్ఞ పిల్లలైన వైవస్వతుడు, యమున, యముడు వాళ్ళ పట్ల ఛాయ ప్రవర్తనలో మార్పు కనిపించింది. సంజ్ఞ పిల్లల పట్ల పెద్దగా ఆదరణ చూపించడం మానేసింది. అన్ని విషయాలలో తమను తక్కువగా చూస్తున్న ఛాయ అసలు తమకు తల్లే కాదనే అనుమానం యముడికి కలిగింది. ఒక సందర్భంలో ఛాయకు యముడికి గొడవ జరిగి కోపంతో యముడు ఛాయను కొట్టేందుకు కాలెత్తుతాడు. అప్పుడు ఆమె కన్న తల్లినే కొట్టడానికి కాలెత్తుతావా అంటూ కోపంతో నీ కాలు తెగి భూమిపై పడుతుందని శపిస్తుంది. తరువాత యముడు తన అన్నను, చెల్లిని వెంటబెట్టుకుని వెళ్ళి సూర్యుడికి జరిగింది చెబుతాడు. అందుకు సూర్యుడు: కుమారా, నువ్వు అన్ని ధర్మాలు తెలిసిన వాడివి, ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడతావు. ఇంత గొప్పవాడివైనా కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయావు.
ఇతరుల శాపాలకి నివృత్తి ఉంటుందేమో కానీ తల్లి పెట్టిన శాపాన్ని నివృత్తి చేయడానికి ఎటువంటి ఉపాయం లేదు. కానీ కొడుకువి అనే ప్రేమతో నిన్ను అనుగ్రహించి శాప ప్రభావాన్ని తగ్గించడానికి నేను మరొక మార్గాన్ని చెబుతాను అని క్రిమి కీటకాదులు నీ పాదం యొక్క మాంసాన్ని గ్రహించి భూమిపైకి తీసుకుపోతాయి. ఆ విధంగా నీ తల్లి శాపం నిజమవుతుంది అని చెప్పాడు. అప్పటి నుండి యముడి పాదం నుంచి క్రిముల ద్వారా మాంసం భూమిపైకి తీసుకురాబడుతుంది. కుళ్ళిన యముడి పాదం ద్వారా తీసుకురాబడిన మాంసం కారణంగానే మానవులలో వివిధ రకాలైన రోగాలు పుట్టడం జరుగుతుంది. తరువాత సూర్యుడు ఛాయ దగ్గరికి వెళ్ళి, పిల్లలందరినీ నువ్వు సమానంగా చూడవలసి ఉండగా కొంతమంది పట్ల ప్రేమను, ఇంకొంతమంది పట్ల ద్వేషభావంతో చూస్తున్నావంటేనే నువ్వు సంజ్ఞవి కాదు అని అర్థమవుతుంది. ఏం జరిగిందో నిజం చెప్పమని గట్టిగా నిలదీశాడు. ఛాయ ఏమీ మాట్లాడకోకుండా మౌనంగా నిలిచి ఉంటుంది. అప్పుడు సూర్యుడు తన తపశ్శక్తితో జరిగింది తెలుసుకొని విశ్వకర్మ ఇంటికి వెళతాడు. అప్పుడు విశ్వకర్మ తన కుమార్తె పుట్టినింటికి తిరిగి వచ్చిన విషయం నిజమేనని అతనికి చెప్తాడు. అయితే ఆమెకు నచ్చజెప్పి కొన్నాళ్ళకే మళ్ళీ మీ దగ్గరికే పంపానని కూడా అంటాడు. కొంతసేపు అయిన తర్వాత విశ్వకర్మ సూర్యుడికి నమస్కరిస్తూ, మీరు అనుమతిస్తే మీ తేజస్సును వేడిని తగ్గిస్తాను అని అంటాడు. అందుకు సూర్య భగవానుడు ఒప్పుకునేసరికి వృత్తాకారంలో ఉన్న సూర్యబింబాన్ని శాఖద్వీపంలో సానబెడతాడు. సూర్యబింబాన్ని అరగదీసే సమయంలో భూమి, ఆకాశం, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, నదులు, సముద్రాలు, వనాలు అన్నీ ఎంతగానో భయపడిపోయాయి. బ్రహ్మ మొదలైన దేవతలు, మునులు అందరూ సూర్య భగవాను స్తుతించారు. కొంతకాలానికి సూర్యుడి తనులేఖనం అంటే సూర్యబింబాన్ని అరగదీయడం పూర్తవుతుంది. అప్పుడు సూర్యుడు తన ఇంతకు ముందు రూపం కంటే 16% భాగం మాత్రమే సూర్య మండలంలో ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ 16% ఉన్నటువంటి సూర్య భగవానుణ్ణి. సూర్యుని వలన విడువబడిన తేజస్సు నుంచే విష్ణుమూర్తికి సుదర్శన చక్రం, శివునికి త్రిశూలం, కుబేరుడికి పల్లకి, యముడికి దండము మొదలైన వాటిని విశ్వకర్మ తయారు చేసి ఇచ్చాడని మార్కండేయ పురాణం చెబుతుంది. సూర్యుడు గుండ్రంగా వృత్తాకారంలో ఉండడం చేత ఎప్పటి నుంచైతే విశ్వకర్మ అతడి శరీరాన్ని అరగదీసి సానబెట్టాడో అప్పటి నుంచి సూర్యుని విగ్రహాలు ఏవి కాళ్ళు చేతులు ఉన్నట్లుగా తయారు చేయరాదని నిషేధం విధించబడింది. అలాంటి రూపంలో సూర్య భగవానుణ్ణి పూజించిన వారికి సత్ఫలితాలు కలగకపోగా చెడు జరుగుతుందని మత్స్యపురాణం చెబుతూ ఉంది. ఈ విధంగా తేజస్సు తగ్గిన సూర్యుడు తన భార్య కోసం వెతుకుతూ ఉంటాడు. ఆమె భూమండలం పైన అశ్వం అనగా గుర్రం రూపంలో తపస్సు చేస్తున్నట్లుగా తెలుసుకొని తాను కూడా అశ్వం రూపంలోనే ఆమె దగ్గరికి వస్తాడు. తన వైపుగా వస్తున్న మగ గుర్రాన్ని చూసిన సంజ్ఞ అతడిని పరాయి పురుషుడిగా భావించి దూరంగా వెళుతుంది. కానీ సూర్యభగవానుడు ప్రేమతో ఆమెను సమీపిస్తాడు. ఇద్దరు ఎదురెదురుగా వచ్చుడు చేత ఇద్దరి నాసికలు అంటే ముక్కులు దగ్గరవుతాయి. ఆ సమయంలో సూర్యుని తేజస్సు నాసిక ద్వారా సంజ్ఞ గర్భంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరికీ 2 కుమారులు జన్మించారు. వీరినే అశ్విని దేవతలు అంటారు. వీరు దేవతలకు వైద్యులు. తరువాత మరొక కుమారుడు కూడా జన్మిస్తాడు. అతడి పేరు రేవతుడు. ఇతను పుట్టుకతోనే కవచాన్ని, అమ్ముల పొదిని పట్టుకొని పుట్టాడు. తరువాత సూర్యభగవానుడు తన భార్యకు కాంతి తగ్గిపోయిన తన నిజరూపాన్ని చూపించేసరికి ఆమె ఎంతగానో సంతోషించి ఆమె తన అసలు రూపాన్ని ధరిస్తుంది. ఆ సంతోషకరమైన సమయంలో సూర్యుడు పెద్ద కుమారుడైన వైవస్వతుడిని మానవ జాతిని సృష్టించే 7వ మనువుగా చేస్తాడు. ఛాయా పెద్ద కొడుకైన సావరణిని 8వ మనువుగా ఆశీర్వదిస్తాడు. అతను ప్రస్తుతం మేరు పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉన్నాడని అంటారు. ప్రస్తుతం మనం ఉన్నది వైవస్వత మన్వంతరంలోనే. 2వ కుమారుడైన యముడు
ఛాయ పెట్టిన శాపం వలన చాలా బాధను అనుభవించి ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ ధర్మరాజు అంటే ధర్మదేవతగా మారాడు. అంతేకాకుండా దక్షిణ దిక్కు యొక్క పాలనాధికారాన్ని యముడికి సూర్యుడు అందించాడు. సూర్యుడికి భార్యగా వచ్చిన ఛాయ పక్షపాత వైఖరి మూలంగా తను ఎంతో వేదనకు గురయ్యాడు. కాబట్టి సూర్యుడి యమధర్మరాజు ప్రవర్తనలో, కర్తవ్యాచరణలో శత్రువులు మిత్రులు అనే పక్షపాతం ఉండదు. అందరినీ సమానంగానే చూస్తాడు. అందుకే యమధర్మరాజుకు సమవర్తి అనే పేరు కూడా వచ్చింది. ఛాయ రెండవ కొడుకైన శనీశ్వరుణ్ణి సూర్యుడు గ్రహంగా ఉండమని అనుగ్రహించాడు. పెద్ద కుమార్తె అయిన యమునను శ్రేష్టమైన నదివి కమ్మంటూ దీవించాడు. చిన్న కుమార్తె తపతి కూడా నదిగానే మారింది. ఆమెను సంవర్ణుడు అనే మహారాజు వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా తన శరీరపు వేడిని భరించలేక దూరమైన భార్యను ప్రసన్నం చేసుకోవడానికి సూర్యబింబం అరగదీయబడింది. సూర్యపుత్రులకు దేవతల జన్మకథలతో పాటు సూర్య భగవానుడి యొక్క మహత్యాన్ని ఎవరైతే వింటారో లేదా చదువుతారో అటువంటి వారు తమకు సంభవించే ఆపదల నుండి విడువబడి గొప్ప కీర్తి ప్రతిష్టలను పొందుతారు. మరియు ఆదిదేవుడు మహాత్ముడు అయిన మార్తాండ మహత్యమును వినుట వలన చేసిన పాపాలన్నీ సంపూర్ణంగా నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ప్రోత్సాహం మరిన్ని మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తోడ్పడుతుంది. మీ గోలి రామచంద్రరావు. ధన్యవాదాలు.